ఏకం శత సహస్రంతు ఏకం శత సహస్రంతు మానుషేషు ప్రభాషితం మానుషేషు ప్రభాషితం. ఇక మానవ లోకంలో 1,00,000 శ్లోకాలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిని దేవతలకు నారదుడు బోధించాడు, పితృదేవతలకు అసిత దేవులుడు బోధించాడు, రాక్షసులకు యక్షులకు శుకుడు బోధించాడు, మానవులకు వైశంపాయన మహర్షి బోధించాడు. నారాయణ నారాయణ. ఓ శౌనక, ఈ మహాభారతం మహా అర్థంతో కూడి ఉంది, వేదంతో సమానమైనది, పుణ్యప్రధానమైనది. ఇది వ్యాస మహర్షి చెప్పిన ఇతిహాసం. దీనిని విప్రులతో కలిసి విన్న మానవుడు అన్ని కోరికలను, కీర్తిని ఇహలోకంలో పొందుతాడు. మరణానంతరం ఉత్తమ సిద్ధిని పొందుతాడు. ఇందులో సందేహమే లేదు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యవాక్యం, శివశాసనం. ఇది శ్రద్ధతో, పరమభక్తితో మహాభారతంలోని 4వ భాగాన్ని విన్నా, వినిపించినా కూడా భారతాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన పుణ్యం లభిస్తుంది. దాంట్లో 4వ వంతు విన్నా చాలు. ఏదైనా సరేనే వ్యాస మహర్షి లోకానికి ఇలా ఉపదేశించాడు. ఇక చెప్పబోయే 4 శ్లోకాలను భారత సావిత్రి అంటారు. భారత సావిత్రి. దీనిని అందరూ పఠిస్తే చాలు, భారతాన్ని చదివిన ఫలం వస్తుంది. 1వ శ్లోకం. మాతాపితృ సహస్రాణి మాతాపితృ సహస్రాణి పుత్రధార శతాని చ పుత్రధార శతాని చ సంసారేష్వను భూతాని సంసారేష్వను భూతాని యాంతి యాస్యంతి చాపరే యాంతి యాస్యంతి చాపరే. ఈ లోకంలో 1000 కొద్ది తల్లిదండ్రులు ఉన్నారు, 100ల కొద్దిగా భార్యపుత్రులు ఉన్నారు. వారు మహాభారతాన్ని విని దాని సారాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. ఎంతోమంది, లక్షల మంది మహాభారతాన్ని ఇతర దేశస్థులు కంఠపాఠం చేసి వింటున్నారు, చదువుతున్నారు. మంచి మంచి శ్లోకాలు కంఠపాఠం చేస్తున్నారు. 1000 కొద్ది, లక్షల కొద్ది. చెప్పుకొని వాడే దురాదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. దీని సారాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది వస్తున్నారు, పుడుతున్నారు. ఇంకా కొంతమంది వస్తారు కూడా, పుడతారు కూడా. ఇక 2వ శ్లోకం. హర్షస్థాన సహస్రాణి హర్షస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం ఆవిశంతి న పండితం. ప్రతిదినము ఆనందించవలసిన సంఘటనలు 1000 కొద్దిగా ఉంటాయి. అలాగే భయపడవలసినటువంటి సంఘటనలు కూడా 100ల కొద్దిగా ఉంటాయి. కానీ అవి మూఢుడిపైనే ప్రభావం చూపిస్తాయి. అవి పండితుడిని మాత్రము ఏమీ చేయలేవు. భక్తుడి మీద ఏమీ చేయలేవు. ఇక 3వ శ్లోకం. ఊర్ధ్వబాహుర్ విరౌమ్యేష నచ కచ్చిత్ శృణోతి మే నచ కచ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ ధర్మాదర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే సకిమర్థం న సేవ్యతే. నేను చేతులు పైకెత్తి ఇలా ఆక్రోశిస్తున్నాను, అయినా ఎవరూ కూడా నా మాట వినటం లేదే. ధర్మంతోనే అర్థకామాలు సిద్ధిస్తాయి కనుక ఆ ధర్మాన్ని ఎందుకు సేవించటం లేదు? రాండి, సేవించండి, వినండి. ఇక 4వ శ్లోకం. నజాతు కామాన్న భయాన్న లోభాత్ न जातु कामान्न भयान्न लोभात्
ధర్మం త్యజే జీవితస్యాపి హేతోకు. ధర్మం త్యజే జీవితస్యాపి హేతోకు. నిత్యో ధర్మ సుఖ దుఃఖే త్వనిత్యే. నిత్యో ధర్మ సుఖ దుఃఖే త్వనిత్యే. జీవో నిత్యో హేతురస్య త్వనిత్యక. జీవో నిత్యో హేతురస్య త్వనిత్యక. కామం వలన కానీ, భయం వలన కానీ, లోభం వలన కానీ, ఆత్మరక్షణ కోసమైన కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మము నిత్యమైనది, సుఖదుఖాలు అనిత్యాలు. జీవుడు నిత్యుడు, జీవబంధనాలు అనిత్యాలు. ఇమాం భారత సావిత్రీం, ఇమాం భారత సావిత్రీం ప్రాతరుత్థాయ యః పఠేత్. ప్రాతరుత్థాయ యః పఠేత్ స భారత ఫలం ప్రాప్య. స భారత ఫలం ప్రాప్య పరం బ్రహ్మాదిగచ్చతి. పరం బ్రహ్మాదిగచ్చతి. ఉదయమే లేచి ఈ భారత సావిత్రిని చదివినవాడు, విన్నవాడు, పూర్తిగా భారతాన్ని అధ్యయనం చేసిన ఫలాన్ని పొంది పరబ్రహ్మను చేరుతాడు. పొద్దున్నే ఎవరు వింటారో అటువంటి సౌకర్యం కల్పిస్తున్నారు మనకు. పూజ్యుడైన సముద్రుడు, హిమవత్తు పర్వతము రత్ననిధులుగా ప్రసిద్ధికెక్కారు. అదేవిధంగా భారతం కూడా రత్ననిధి అయి ఉంది. ఈ కృష్ణద్వైపాయన వేదాన్ని వినిపించినవాడు అర్థాన్ని పొందుతాడు. ఈ మహాభారతాన్ని ఏకాగ్రతతో చదివినవాడు, మహాభారతం విన్నవాడు పరమసిద్ధిని పొందుతాడు. ద్వైపాయనోష్టపుట ద్వైపాయనోష్టపుట నిశ్రుతమ ప్రమేయం. నిశ్రుతమ ప్రమేయం పుణ్యం పవిత్రమత పాపకరం శివంచ. పుణ్యం పవిత్రమత పాపకరం శివంచ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలై రభిషేచనేన. కిం తస్య పుష్కర జలై రభిషేచనేన. మహాభారతం వ్యాసుడి పెదవుల నుండి ప్రకటమైంది. ఇది అసామాన్యమైనది, పుణ్యప్రదమైనది, పాపాన్ని తొలగిస్తుంది, శుభాన్ని ప్రసాదిస్తుంది. ఇది పవిత్రమైనది. మహాభారతాన్ని చెబుతుంటే విన్నవాడికి ఇక పుష్కర జలాలలో మునగవలసిన అవసరమే లేదు. ఇక పుష్కరాలు జరుగుతున్నాయి, అర్ధ పుష్కరం. మునగాల్సిన పని లేదు. మునిగారు మీరందరూ. ఇప్పుడు బంగారు కొమ్ములు గల గోవులను వేదవేత్త, బహుశాస్త్ర పండితుడైనటువంటి విప్రుడికి దానమిచ్చిన వాడికి పుణ్యప్రదమైన భారత కథను సతతము విన్నవాడికి సమానమైన ఫలితము లభిస్తుంది అని శౌతి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో స్వర్గారోహణ పర్వం సమాప్తమవుతున్నది. ఇంతటితో మహాభారతము సమాప్తమవుతున్నది. మహాభారత శ్రవణ మహిమ. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడుగుతున్నాడు. ఓ భగవానుడా, పండితులు మహాభారతాన్ని ఏ విధంగా వినాలి? దానికి ఎలాంటి ఫలం లభిస్తుంది? ఈ పురాణాన్ని వినేటప్పుడు ఏ దేవతలను పూజించాలి? ప్రతి పర్వ సమాప్తిలోనూ ఏ దానాన్ని చెయ్యాలి? ఈ కథను చెప్పేవాడు ఎలా ఉండాలి? ఈ విషయాన్ని దయచేసి నాకు చెప్పు అన్నాడు. ఇదొక పెద్ద వ్రతంలాగా చేసేవాళ్ళకి. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, మహారాజా, మహాభారత శ్రవణ విధిని, శ్రవణ ఫలాన్ని చెబుతున్నాను. పూర్వం దేవతలు భగవంతుడు చూపించే లీలలో సహకరించాలని భూలోకంలోకి వచ్చారు. వారు వచ్చిన పనిని పూర్తి చేసుకొని మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళారు. ఈ భూమి మీదకు ఏ దేవతలు, ఏ ఋషులు వచ్చారో నీకు చెబుతున్నాను, సావధానంగా విను. ఈ మహాభారత సందర్భంలో రుద్రులు, సాధ్యులు, సనాతనులైన విశ్వేదేవులు, సూర్యుడు, అశ్వినులు, లోకపాలకులు, మహర్షులు ఒకచోట కలుసుకున్నారు. గుహ్యకులు, గంధర్వులు, నాగులు,
విద్యాధరులు, సిద్ధులు, ధర్ముడు, బ్రహ్మదేవుడు, కాత్యాయనముని, కొండలు, సముద్రాలు, నదులు, అప్సరోగణాలు ఒకచోట కలుసుకున్నారు. గ్రహాలు, సంవత్సరాలు, ఆయనాలు, ఋతువులు, స్థావర జంగమాత్మకమైన సర్వజగత్తు, దేవతలు, అసురులు వీరందరూ కూడా ఒకచోట కలుసుకున్నారు, కనిపించారు. ఘోర పాతకాలు చేసిన మానవుడైనా సరే వారి ప్రతిష్టను విని వారి పేర్లను నిత్యము కీర్తిస్తే వెంటనే పాప విముక్తిని పొందుతాడు. ఓ రాజా, మనిషి మనస్సును అదుపులో ఉంచుకొని పవిత్రుడు కావాలి. ఈ భారతాన్ని క్రమంగా యథాతథంగా వినాలి. ముందుగా వినేవాడు ఈ క్రింది చెప్పే గుణాలు గల పండితుడిని చెప్పేవాడిగా ఎన్నుకోవాలి. ఆయన పవిత్రుడు, శీలవంతుడు, సదాచారుడు, నిర్మలమైన వస్త్రాలను ధరించినవాడు, జితేంద్రియుడు, సంస్కారవంతుడు, సర్వశాస్త్రవేత్త, శ్రద్ధాళువు, అసూయలేని పండితుడిని ఎన్నుకోవాలి. ఆయన రూపవంతుడు, భాగ్యశాలి, మనస్సును అదుపులో ఉంచుకున్నవాడు, సత్యవాది, జితేంద్రుడైనటువంటి పండితుడై ఉండాలి. ఆ పండితుడిని మొదటగా పూజించాలి. తర్వాత ఆయనకు తగిన దానమిచ్చి మహాభారత కథ చెప్పమని ప్రార్థించాలి. కథకుడు మరి నెమ్మదిగా కానీ మరి తొందరగా కానీ చెప్పకూడదు. ప్రశాంతంగా మెల్లగా అక్షరాలను పదాలను స్పష్టంగా పలుకుతూ భావార్థాన్ని గ్రహించి కథను చెప్పాలి. కథ చెప్పే సమయంలో ఆరోగ్యంగా సావధానంగా ఉండాలి. సుఖాసీనుడై ఉండాలి. తనకి ఇష్టమైన ఆసనం సుఖాసనంలో కూర్చోవాలి. కష్టపడి కూర్చోవలసిన పని లేదు. కథ చెప్పే ముందుగా నరుల మనస్సులే నివాస స్థానంగా గల నారాయణుడికి, నరోత్తముడికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కారం చేసి శ్రీ మహాభారతాన్ని చదవాలి. ఉపదేశంగా చెప్పాలి. రాజా, ఇటువంటి ప్రవచనం చెప్పే వాడి ద్వారా నియమాలు పాటిస్తూ పవిత్రుడైన శ్రోత మహాభారతాన్ని విని తక్షణమే ఫలాన్ని పొందుతాడు. నారాయణ నారాయణ. మహాభారతాన్ని చెప్పిన వాడికి ఆయన మనస్సులో కోరుకున్నది విశేషంగా దానం చేయాలి. ఆ తరువాత ఉత్తమ భక్ష్యాలను, పానీయాలను, పూలమాలను, అందమైన వస్తువులను కానుగ్గా ఇవ్వాలి. ఆ తర్వాత బంగారాన్ని దానం చేయాలి. మహాభారత కథను ప్రవచనం చేసిన వాడు తనకు గురువు వంటివాడు కనుక భక్తితో ఆయనను ఆనందింపజేయాలి. సకల దేవతలను, నరనారాయణులను కీర్తించాలి. ఆ తర్వాత గంధమాల్యాలతో విప్రులను పూజించాలి. వారికిష్టమైన వివిధ పదార్థాలను, ఇతర చిన్న పెద్ద వస్తువులను దానం చేయాలి. ప్రవచనం పూర్తి అయిన తర్వాత విప్రులు కొందరికి భోజనం చేసిన తరువాత శక్తి కొద్ది దానాలు ఇవ్వాలి. ప్రవచనం చేసిన వాడిని కోరిన దానాలు ప్రవచనం చేసిన వాడికి ఏది కోరుతాడో ఆ దానం ఇవ్వాలట. అంతే. ఎందుకు కోరుతున్నాడో తెలీదు. ఏది కోరుతాడో అది ఇచ్చేసేయాల. తర్వాత ఇస్తాను అనకూడదట. ఇవ్వటానికి సిద్ధపడాలా. ప్రవచనం చేసినవాడు ఆనందించినప్పుడే శుభం కలుగుతుంది. విప్రులు ఆనందించినప్పుడే సకల దేవతలు ప్రసన్నులవుతారు. కనుక ఓ రాజా, ఇది నువ్వు అడిగిన మహాభారత శ్రవణ పారాయణాల విధానము. దీన్నందరూ శ్రద్ధగా పాటించాలి. ఉత్తమ శ్రేయస్సును కోరుకునేవాడు ఎప్పుడూ మహాభారతాన్ని వినటంలోనూ పారాయణ చేయటంలోనూ ప్రయత్నిస్తూనే ఉండాలి. భారతం శృణయా నిత్యం, భారతం శృణయా నిత్యం, భారతం పరికీర్తయేత్, భారతం పరికీర్తయేత్. భారతం భవనే యస్య, భారతం భవనే యస్య, తస్య హస్తగతో జయః, తస్య హస్తగతో జయః. భారతాన్ని నిత్యము వినాలి. భారతాన్ని నిత్యము చదవాలి. 10 లైన్లైనా చదవాలి అని చెప్పాడు. ఇంట్లో భారతం ఉంటే చేతిలో విజయం ఉన్నట్లే. ఇంట్లో ప్రతి ఒక్కరూ భారత పుస్తకం పెట్టుకోవాలి. భాగవతం ఎంత శ్రేష్టమో అంతే శ్రేష్టమో మహాభారతం. భారతం పరమం పుణ్యం, భారతం పరమం పుణ్యం, భారతే వివిధా కథాః,
భారతే వివిధాః కథాః భారతం సేవ్యతే దేవైః భారతం సేవ్యతే దేవైః భారతం పరమం పదం భారతం పరమం పదం. భారతం పరమపుణ్య గ్రంథం. భారతంలో వివిధ కథలు ఉన్నాయి. భారతాన్ని దేవతలు కూడా సేవిస్తారు. ఇది మోక్ష స్వరూపము. ఓ రాజా, సర్వశాస్త్రాల్లోనూ ఉత్తమమైనది భారతం. భారతం ద్వారా మోక్షం లభిస్తుంది. మహాభారతాన్ని భూమిని, గోవును, సరస్వతిని, విప్రులను, కేశవుణ్ణి కీర్తించిన వాడు ఇబ్బందుల్లో పడడు. ఓ రాజా, వేదంలోనూ రామాయణంలోనూ పవిత్రమైన మహాభారతంలోనూ ఆదిమాద్యాంతాలలో హరి కీర్తన చేయబడుతూ ఉంటుంది. ఆదిమాద్యాంతాల్లో కూడా భారతం అటువంటిది. మహాభారతంలో విష్ణుమూర్తి యొక్క దివ్య గాథలు, సనాతన శృతులు నెలకొని ఉన్నాయి. కనుక మోక్షంపై కోరిక గలవాడు తప్పకుండా మహాభారతాన్ని వినాలి. భారతం పరమ పవిత్రమైనది, ధర్మానికి నిదర్శనం. కనుక శ్రేయస్సు కోరుకునేవాడు మంచి గుణాలను ప్రసాదించే దీనిని వినాలి. మహాభారత శ్రవణం వల్ల మనోవాక్కాయాలలో చేసిన పాపము సూర్యోదయంతో చీకటి నాశనమైనట్లుగా పూర్తిగా నశిస్తుంది. విష్ణు భక్తుడు అష్టాదశ పురాణాలు వినటం ద్వారా పొందే ఫలాన్ని ఒక్క మహాభారతం శ్రవణం ద్వారా పొందుతాడు. ఈ విషయంలో సందేహం లేదు. మహాభారత శ్రవణం వల్ల స్త్రీలు పురుషులు కూడా విష్ణు యొక్క పరమధామానికి చేరుతారు. పుత్రులను కోరుకునే స్త్రీలు విష్ణు కీర్తి గానం చేసిన మహాభారతాన్ని వినాలి. శాస్త్రోక్తమైన ఫలితాన్ని పొందాలనుకునేవాడు ప్రవచనం చెప్పే వారికి 5 బంగారు నాణాలు దక్షిణగా ఇవ్వాలి. అది ఏమోలేండి, అది శాస్త్రం చెప్పిందంతే. 5 బంగారు నాణాలు. ఆత్మ శ్రేయస్సును కోరుకునేవాడు బంగారు కొమ్ములు గల కపిల గోవును వస్త్రాలతో అలంకరించి దూడతో పాటు ప్రవచనం చెప్పే ఆయనకు దానం ఇవ్వాలి. మహారాజా, ప్రవచనం చెప్పే ఆయనకు భూదానము, గోదానము, గృహదానము చేయాలి. భూదానంతో సమానమైన దానము ఎంతవరకు లేదు, ఇక మీద కూడా ఉండదు. శృణోతి శ్రావయేద్వాపి శృణోతి శ్రావయేద్వాపి సతతం చైవయో నరగ సతతం చైవయో నరగ సర్వపాప వినిర్ముక్తః సర్వపాప వినిర్ముక్తః వైష్ణవం పదమాప్నుయాత్ వైష్ణవం పదమాప్నుయాత్. ఎల్లప్పుడూ మహాభారతాన్ని విన్న నరుడు, వినిపించిన నరుడు కూడా సకల పాపాల నుండి ముక్తుడై విష్ణు పరంధామానికి చేరుతాడు. ఓ రాజా, అతడు 11 తరాలలోని తన పితృదేవతలను, తనను, తన భార్యను, పుత్రులను కూడా తరింపజేస్తాడు. ఓ జనమేజయ, ఇలా నేను నీకు చెప్పవలసిందంతా చెప్పాను అని బోధించాడు వైశంపాయన మహర్షి. శ్రీమన్మహాభారతము సమాప్తమవుతున్నది. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.